రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారు. అన్ని చెరువులు నీటితో నింపే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి చిన్న నీటి పారుదల శాఖ ఆదేశాలు అందాయి. మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు ఈ బృహత్తర ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు బేరీజు వేసుకుని ఏం చేస్తే అన్ని చెరువులు నింపొచ్చో, తద్వారా సాగు, తాగునీరు అందుబాటులోకి తేవచ్చో అధికారులతో చర్చించారు. అక్కడ వ్యక్తమైన ఆలోచనల మేరకు అన్ని జిల్లాల్లో మంచినీటి చెరువుల సమీపంలో నదులు, రిజర్వాయర్ జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారు. అన్ని చెరువులు నీటితో నింపే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఎప్పుడు వేసవి కాలం ప్రారంభమవుతున్నా ఆ నీటి కోసం ఎంత కెటకెటలాడతారో, ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు, ఇలాంటివి ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కరువు రహితంగా మార్చడం అనేది చాలా శుభపరిణామం. సో ఈ నెల్లూరు వ్యాప్తంగా అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కరువు ప్రాంతాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తారనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ సతీష్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానంగా ఇరిగేషన్ శాఖపై ఇప్పటికే ఇటు అధికారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు పూర్తిగా నిండుతున్నాయా లేదా అనే దాని మీద కూడా సర్వే చేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన కూడా ప్రస్తుతం చిన్న నీటికి సంబంధించినటువంటి ఆ శాఖ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వీటికి ప్రస్తుతం నీటి నిల్వలు ఏ విధంగా వస్తున్నాయి, వాటన్నిటి మీద కూడా ఏదైతే భిన్న రకాలైనటువంటి అభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు గత 5 ఏళ్ల కాలంలో కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచినీటికి సమస్యకు, అదేవిధంగా తాగునీటి, సాగునీటికి సంబంధించినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఎప్పుడు కూడా తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది పడకుండా ఒక ప్రాసెస్ అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు ఒకసారి మనం చూస్తే 38,434 వరకు కూడా ఇటు చెరువులు అయితే ఉన్నాయి. ఆ చెరువులు నీటి సామర్థ్యం దాదాపు మనం చూస్తే ఈ యొక్క 38,442 యొక్క చెరువుల యొక్క నీటి సామర్థ్యం 209 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వను మనం ఏదైతే ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చెరువుల యొక్క నీటి నిల్వను మనం చూస్తే 78 టీఎంసీలు మాత్రమే వాటర్ ఉన్నాయి. అయితే ఆగస్టు వచ్చింది, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకు దాదాపు కూడా చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో ముక్కాల భాగం నిండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. 209 నీటి నిల్వ ఉన్నటువంటి చెరువులు నిండకపోవడం, 37% నీటి నిల్వలు ఉండడం పట్ల ఒకవైపు సాగునీరు, తాగునీరుకి అనేక ఇబ్బందులు అయితే ప్రజలు ఉండొచ్చు, అదేవిధంగా ఇటు పశువులు ఉండొచ్చు, అదేవిధంగా సాగు చేసేందుకు కూడా రైతాంగం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని పూర్తి చేయాలంటే అనుసంధానం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి చంద్రబాబు నాయుడుతో పాటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో ఆయన ఏదైతే ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా మనం చూస్తే ఇప్పటికే ఈ యొక్క 38,442కు సంబంధించినటువంటి చెరువులను ఏ విధంగా నింపాలి, దగ్గరలో ఉన్నటువంటి అనుసంధానం చేసినటువంటి నదులు ఉండొచ్చు, రిజర్వాయర్ల ద్వారా ఈ చెరువుల్లోకి నీరు ఏ విధంగా తీసుకురావాలి, ముఖ్యంగా అదే కాన్సెప్ట్తోనే ఇప్పుడు రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు కూడా దిశ నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో, జలాశయాలు ఏదైతే ఉన్నాయో, సోమశిల జలాశయం ఉండొచ్చు, కండలేరు జలాశయం ఉండొచ్చు, అదేవిధంగా మరికొన్ని ఆయకట్లు ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా చెరువులు ఏ విధంగా నింపాలి, దాదాపు కూడా 38,000 చెరువులు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి చెరువులు ఇప్పటికే దాదాపు కూడా మరుగున పడినటువంటి
జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కొన్ని చెరువులు పూర్తి స్థాయిలో కొంత భాగం అంతా కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కబ్జాకు గురైనాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క చెరువుల్లో నీటికి వచ్చేటువంటి కాలువలు, పిల్ల కాలువలు ఏదైతే అంటామో ఆ కాలువలంతా కూడా పూర్తిగా ఏదైతే గుర్రప టెక్క, అదేవిధంగా ఏదైతే పై భాగం నుంచి వచ్చేటువంటి వరద నీరుకు అంతా కూడా అక్కడ పూడిక చేరిపోవడం, పూడిక తీకపోవడం వంటి అంశాలతో చెరువులంతా కూడా ప్రస్తుతం నీటితో నిలవలేకపోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తాగునీరు, సాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 38,000 చెరువులు ఉన్నటువంటి 209 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి చెరువుల్ని మనం ఈరోజు నిరుపయోగంగా ఉంచుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వీటన్నిటిని ఏ విధంగా నింపాలి, ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే స్మాల్ ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా ఇప్పటికే ముఖ్య కార్యదర్శి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద రానున్నటువంటి రోజుల్లో ఈ చెరువులన్నీ కూడా కలకల్లాడాలా, వీటికి కలకల్లాడాలంటే ఏ మార్గాల ద్వారా వచ్చేటువంటి రిజర్వాయర్ల నుంచి వాటర్ని మనం నింపాలా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు యొక్క ఉనికిని కాపాడేందుకు, అదేవిధంగా ఈ యొక్క పిల్ల కాలువలు ఎక్కడి నుంచి రాబోతాయి, ఒక నది ప్రవాహం ఎటు నుంచి వెళ్తుంది, ఆ నది ప్రవాహం వెళ్తున్నటువంటి తరుణంలో ఏ చెరువులు వీటన్నిటికీ అనుసంధానం కాబోతున్నాయి, వాటన్నిటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నిటి మీద కూడా చర్చిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38,000 చెరువులు పూర్తి స్థాయిలో కూడా జలకళలు ఆడేటువంటి పరిస్థితి రావాలంటూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా కూడా అయితే ఒక దిశ నిర్దేశించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రానున్నటువంటి రోజుల్లో తాగునీరు కోసం, సాగునీరు కోసం రైతాంగం ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేయటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువులకు సంబంధించినటువంటి అనుసంధానం చేసేటువంటి రిజర్వాయర్లు, అదేవిధంగా నదులు ఏదైతే ప్రవహిస్తుంటాయో ఆ నదుల ద్వారా ఈ చెరువులను ఏ విధంగా నింపాలి, వాటి ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఈ జలాశయాలు పూర్తిగా ఏదైతే ఎగువ ప్రాంతాలు కురిసేటువంటి భారీ వర్షాలు కురిసినప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వర్షాలు లేనప్పటికీ కూడా రాయలసీమ నుంచి కడప, అనంతపూరు, కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిస్తే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వర్షాలంతా కూడా దిగువ ప్రాంతం అంటే ఇటువైపు సముద్రానికి వస్తాయి. సో ఇక్కడ ఏదైతే జలాశయాలు ఉన్నాయో సోమశిల జలాశయం అయ్యుండొచ్చు, కండలేరు జలాశయం అయ్యుండొచ్చు, ఈ యొక్క 78 టీఎంసీలు పూర్తిగా నిండేటువంటి సమయంలో ఈ రిజర్వాయర్ల నుంచి పూర్తిగా చెరువులకి నింపేటువంటి కాలువలు అయితే ఏదైతే ఉంటాయో, నదులు ఏదైతే ఉంటాయో ఆ నదులకు దగ్గరగా ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. ఐడెంటిఫై చేసినటువంటి చెరువులన్నింటినీ కూడా ఏదైతే ఎంత టీఎంసీల సామర్థ్యం చెరువులు ఉంటాయో ఆ టీఎంసీల సామర్థ్యం పూర్తయిన తర్వాత వాటికి గండిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామాలకు వాటన్నిటికి కూడా ముప్పు లేకుండా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రకాలైనటువంటి మనం అభివృద్ధి చేయాలో వాటన్నిటి మీద కూడా సమీక్షలు నిర్వహించాలని చెప్పి ఒకవైపు ఇరిగేషన్ శాఖకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశ నిర్దేశించిన పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్రంలో సాగునీరుకి, తాగునీరుకి ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా 25 లక్షల ఎకరాల యొక్క ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చెరువుల కింద ఉన్నటువంటి దాదాపు కూడా రైతాంగం అన్ని రకాలైనటువంటి ఉపయోగించుకునేందుకు, ఈ సాగునీరు, తాగునీరును ఉపయోగించుకునేందుకు మనకి పూర్తిగా సామర్థ్యం కలిగినటువంటి చెరువులు అయితే ఉన్నాయి. 38,000 చెరువులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంతాలు మనం చూస్తున్నాం. ఇటు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉదయగిరి మెట్ట ప్రాంతం, సో ఉదయగిరికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని కాలువలు ఏదైతే హై కెనాల్ కాలువలను కూడా పూర్తి చేయలేకపోయారు. అక్కడ సాగునీరు పక్కన పెడితే తాగునీరుకు కూడా నీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈరోజు తాగునీరు లేనటువంటి కరువు ప్రాంతాలు ఉదయగిరి మెట్ట ప్రాంతంతో పాటు దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, అదేవిధంగా ఇటు రాపూరుకు సంబంధించినటువంటి పలు ప్రాంతాలు, వెంకటగిరికి సంబంధించినటువంటి పలు ప్రాంతాలు, ఇలా జిల్లాలో లెక్కేసుకుంటే వేల మీద 10-20 సంబంధించినటువంటి ప్రాంతాలు ఈరోజు కరువు ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు కూడా ఈ ప్రాంతాల్లో ఈరోజు సాగునీరు పక్క పెడితే కనీసం త్రాగునీరుకు కూడా నీళ్లు లేకపోవడం, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఇన్ని ఇరిగేషన్ దాదాపు 108 ఏదైతే మేజర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, జలాశయాలు ఉన్నాయి. సో ఈ జలాశయాలు ఇప్పటికే 70 టీఎంసీలు పైన ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు నీటి సమస్య ఎక్కువగా ఉండడం, తాగునీరు పక్కన పెడితే సాగునీరుకు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో వీటన్నిటిని కూడా ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో 38,000 చెరువులు ఉన్నటువంటి 200 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి మన రాష్ట్రంలో చెరువులు ఈరోజు వాటన్నిటిని కూడా ఒక మూలన పడినటువంటి పరిస్థితి. అంటే చెరువులన్నింటినీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులకి ఏదైతే నదులు ద్వారా అయ్యుండొచ్చు, జలాశయాల నుంచి కానీ వాటి నీటిని కూడా పూర్తిగా వెళ్ళేటువంటి కాలువలు ఏదైతే ఉంటాయో, పారుదల కాలువలు అయ్యుండొచ్చు, పిల్ల వాగులు అయ్యుండొచ్చు, రకరకాలైనటువంటి వాగులు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే పూడిక తీయకపోవడం
కావడం, అక్కడ గుర్రపు టెక్క ఎక్కువగా చెరువులో ఉండడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో చెరువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. సో చెరువులు ఇబ్బందులు పడితే ఆ గ్రామం, ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా సాగునీరుకి తాగునీరుకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పరచుకున్నారు. రానున్నటువంటి మరో 2-3 నెలల్లో వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగునీరుకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో కూడా ఇప్పటికే చెరువులు ఎక్కువగా కూడా పూర్తి స్థాయి సామర్థ్యం నిండిన తర్వాత ఎక్కడైతే ఎక్కువగా కూడా వాగులకి గండి పడుతుందో ఆ గండి పడుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఏ చెరువులు పూర్తిగా అటు సాగునీరుకి తాగునీరుకి ఉపయోగపడుతున్నాయి, మంచినీటి నిల్వలు ఉండే విధంగా కూడా చుట్టుపక్కల 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఆ ప్రాంతానికి చెరువుల ద్వారా నదుల ద్వారా వెళ్ళేటువంటి ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. జిల్లానే కాదు రాష్ట్రంలో రానున్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా తాగునీరు సాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి రాష్ట్రాన్ని కరువు రహిత